నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు తల్లికి వందనం పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు చొప్పున అందేలా చూస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు అన్నా క్యాంటీన్లకు ₹1 కోటి విరాళం ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెనుమత్స శ్రీనివాసరాజును అభినందించిన సీఎం చంద్రబాబు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి నీటి కాలుష్యాన్ని అరికట్టాలన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు ముద్రగడ తీరుపై కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు గోకాడ రాంబాబు అసహనం పేరు మార్చుకున్న వ్యక్తి కాపుల గురించి మాట్లాడడం సరికాదని ఎద్దేవా వైసీపీలా కాకుండా ఎలాంటి కోతలు లేకుండా తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 183 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకానికి త్వరలోనే విధి విధానాలు ప్రకటిస్తామని అన్నారు. ఓ పండుగ వాతావరణంలో తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అబద్దాలకు అసత్యాలకు రాష్ట్రంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో వైసీపీ పేటెంట్ పొందిందని మంత్రి విమర్శించారు. అబద్దాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఏదైతే ఆ రోజు 2019లో ఏదే అబద్దాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్దాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం అటు వైఎస్ఆర్సీపీ గాని వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం. మేము అధికారంలోకి వచ్చి 30 రోజులు కూడా కాల. ఈ 30 రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నటువంటి స్పందనను చూసి వారవలేక ఈ 30 రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక గాని ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు గాని మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు. ఈ 30 రోజుల్లో ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని వక్ర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు. అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీది విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి. తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా గాని మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్ గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి
మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులు కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికిస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ అన్న మాట ప్రకారం తల్లికి వందనం కూడా ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అమలు చేస్తాము. ఇచ్చినటువంటి ప్రతి హామీని ఈవేళ నిలబెట్టుకుని ప్రజల ఆశీస్సులు మేము పొందుతాము. మీకు మాదిరిగా మోసాలు దగాలతో మా పాలన ఉండదు, మీ మాదిరిగా కోతలు రద్దులతో మా పాలన ఉండదు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ సక్రమ మార్గంలో ఆస్తిని సంపాదించి వారసులకు అందించాలని, అలా చేస్తేనే భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులు చూస్తారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అన్నా క్యాంటీన్లకు ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ పెనుమస శ్రీనివాసరాజు ₹1 కోటి విరాళం ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొల్నకొండ గ్రామంలో నిర్మిస్తున్న ఇస్కాన్ టెంపుల్ వద్ద హరే కృష్ణ గోకుల క్షేత్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పెనుమస శ్రీనివాసరాజు, సంస్థ సీఈఓ వేగేసిన అప్పల నరసింహరాజు, నాని వారి కుటుంబ సభ్యులతో కలిసి తమ వంతు సహాయంగా ₹1 కోటి చెక్కును అన్నా క్యాంటీన్ల నిర్వహణ నిమిత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేశారు. అదేవిధంగా ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి ఎస్ఎల్వి అధినేత శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులు ₹1,08,00,000 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పెనుమస శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన ఆస్తుల విలువ ₹100 కోట్ల మేర పెరిగిందని, ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలకు తన వంతు సహకారంగా ఈ ₹1 కోటి అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. ముందుగా ఎస్ఎల్వి గ్రూప్ సిఎండి శ్రీనివాసరాజు పెన్మెత్స వారి కుటుంబ సభ్యులు శ్రీనివాసరాజు గారు, కనకదుర్గ గారు వారు అందించే విరాళాన్ని ఆనరబుల్ సీఎం గారు మధుపండిట్ దాస్ గారికి, సత్యకూర దాస్ గారికి, అలాగే స్థానిక ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రభుజీకి అందజేస్తారు. డిగ్నిటరీస్ ను కలిసినప్పుడు వాళ్ళని చూడాలి అని మనకు అనిపిస్తుంది, అందరినీ చూపించాలని ఫోటోగ్రాఫర్లకి, వీడియోగ్రాఫర్లకి అనిపిస్తుంది. సో అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నాం. ఇందాకే ఆనరబుల్ సీఎం చెప్పారు, డబ్బు ఉండటం కాదు, ఐశ్వర్యస్య విభూషణం సుజనత. ఐశ్వర్యం ఉంటేనే కాదు, దాన్ని సౌజన్యంగా మార్చాలి. ఇప్పుడు యలమంచిలి వెంకట కృష్ణమోహన్ గారు, విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు, శ్రీనివాస్ రెడ్డి ఫీస్. అందరికీ నమస్కారం అండి. బాబు గారు సీఎం అవటం వల్ల కృష్ణా గుంటూరు జిల్లాల ఆస్తులు ఎంతవరకు పెరిగినాయంటే నా వరకు ఒక 100 కోట్లు పెరిగిందండి. అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ ఎంత పెరిగిందో చూడండి. అలాగే బాబు గారు చెప్పిన కారణంగా ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి దాంట్లోని ఆధ్యాత్మికతలో కానీ లేకపోతే సాంఘికంగా కానీ పాలు పంచుకోవాలన్న దానికి అన్న క్యాంటీన్కి సంబంధించి ఈరోజు నేను ₹1 కోటి విరాళంగా ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. అభివృద్ధికి ఒక సూచిక ఆస్తి విలువ అని చెప్పారు. ఇప్పుడే శ్రీనివాసరాజు గారు చూశారు. వద్దుద్దమ్మా వద్దమ్మా. గవర్నమెంట్ మారంగానే ఈయన ఆస్తి విలువ 100 కోట్లు పెరిగింది. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు ఇక్కడే మీరు చూస్తే హరే రామ మూవ్మెంట్ కోసం, ఈ టెంపుల్ కోసం ₹1 కోటి డొనేట్ చేశారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి చేస్తే సంపద పెరుగుతుంది. ఇంకా నేను అభివృద్ధి ప్రారంభించలేదు, కానీ అభివృద్ధి చేస్తాననే నమ్మకం. రాగానే ఇక్కడ భూముల విలువ పెరిగాయి. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా భూముల విలువ పెరిగాయి. కొంతమంది ఆలోచిస్తున్నారు భూముల విలువ పెరిగితే నాకేం వస్తుందని. భూముల విలువ పెరిగితే అక్కడొచ్చే ఆదాయంతో అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది.
ఆ సంపద నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఆ డబ్బులతో పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1% గ్రోత్ రేటు పెరిగితే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. 15,000 కోట్ల రూపాయలు 1% పెరిగితే. అలాంటి ఆదాయం పెరుగుతా ఉంటే నేను అందుకే చెప్పాను, సంపద సంపాదించడమే కాదు, ఇప్పుడు శ్రీనివాసరాజు లాంటి వ్యక్తి ఒక 100 కుటుంబాలని, పేద కుటుంబాలని జీరో పావర్టీ గాని చేయగలిగితే ఆయన జీవితానికి సార్థకత ఉంటుంది. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తా. నేను పీపీపీ మోడల్ అన్నాను, P3 అది. ఇప్పుడు చెప్తున్నా, నా జీవితం అంకితం ఈ పేద ప్రజానికానికి జీరో పావర్టీ చూడడం, జీరో పావర్టీ స్టేట్ గా చేయడం నా అంతిమ లక్ష్యం. తప్పకుండా సాధిస్తానని నమ్మకం ఉంది. ఇలాంటి మంచి వ్యక్తులు, మనసుండే వ్యక్తులు గాని ప్రారంభిస్తే ఇది సాధ్యం. చేసి చూపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి అభినందనలు. మీలో కూడా ఆ స్ఫూర్తి రావాలి. ఎక్కువ డబ్బులు సంపాదించి పిల్లలకిద్దామని అనుకుంటే, అక్రమ మార్గాల్లో సంపాదించి పిల్లలకిద్దామనుకుంటే ఆ పిల్లలు కూడా మిమ్మల్ని చూసుకోరు. మీరు చేసిన మంచే మిమ్మల్ని జీవితంలో కాపాడుతుంది తప్ప ఇంకోటి కాదని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకు కూడా ఇవ్వాలి, కానీ పిల్లలకి ఇవ్వాలి కానీ అక్రమ సంపాదన కాదు, కష్టపడిన సంపాదన. కొంత ఇలాంటి మంచి కార్యక్రమాలు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు కూడా పైకి వచ్చే పరిస్థితి వస్తుంది. అది చేయాల్సి కోరుతున్నా. థ్యాంక్ యూ సార్. తప్పనిసరిగా సార్, మీరు చెప్పిన దానికి మనసారా రిసీవ్ చేసుకుంటున్నాను సార్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు 100 ఫ్యామిలీస్ని నేను రిసీవ్ చేసుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. ప్రజారోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో మెరుగైన పారిశుద్ధ్యం పనులు చేపట్టనున్నట్టు పిఠాపురం మున్సిపల్ కమిషనర్ కనకారావు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పలుచోట్ల ప్రధాన డ్రైన్లో పూడకతీత పనులను మున్సిపల్, ఆయా వార్డుల సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో చేపట్టారు. ఈ విషయమై కమిషనర్ కనకారావు మున్సిపల్ కార్యాలయంలో తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా పురపాలక శాఖ మంత్రులు పదవి చేపట్టిన తర్వాత కాన్ఫరెన్స్ పెట్టుకొని పట్టణంలో ఉండే ప్రధాన కాలువల్లో అంతా కూడా సిల్ట్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన దరిమిళ పట్టణంలో పిఠాపురంకు సంబంధించి పెద్ద కాలువల్ని గుర్తించడం జరిగింది. ఈ పెద్ద కాలువలో సిల్ట్ చాలా కాలం నుంచి తీయిన దానివల్ల తీయాలనే రిపోర్టుని శానిటరీ ఇన్స్పెక్టర్ నుంచి, ఇంజనీర్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కూడా అందరూ కూడా పట్టణంలో కాలువల్లో సిల్ట్ తొలగించమని తెలియజేయడం జరిగింది. ఈ దరిమిళ 28వ వార్డులో మెయిన్ కాలువ చర్చి రోడ్ నుంచి 28వ వార్డులో ఉండే కరప కాలువ అని ప్రధానంగా ప్రస్తుతిస్తారు. ఆ కాలువ సిల్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రథాలపేటలో ఉండే పెద్ద కాలువను కూడా, గోర్జు రోడ్డు ఉండే కాలువను కూడా వెహికల్తో చేయించడం. ఆ తర్వాత మాన్యువల్గా అంబేద్కర్ సర్కిల్ నుంచి ఉప్పాడి సెంటర్ వరకు కూడా రోడ్డు పై వరకు సిల్టు ఉంది. ఆ సిల్టు కూడా పూర్తిగా వారం రోజుల లోపల బాటం వరకు తీయాలనే ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దీంట్లో సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది, అదనపు పని వారు 20 మంది, ఎక్కడ జేసీబీ అవసరమో అక్కడ జేసీబీ పెట్టి సైడ్ కాలువలు ఇబ్బంది కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ తీయడం జరుగుతుంది. దీనికి ఎక్కడైనా ప్రజలు సహకరించి మెట్లు తొలగించాలన్నా, షాపులు తొలగించాలన్నా తొలగించవలసిందిగా పబ్లిక్ను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా కమ్యూనిటీ సెక్రటరీస్, వార్డ్ శానిటేషన్ సెక్రటరీస్ ఎప్పటికప్పుడు వార్డులో తిరుగుతూ సమస్యలను ముందుగా గుర్తించి తెలియజేయడం జరుగుతుంది. ఏమన్నా ఉన్నా కానీ సంబంధిత పారిశుద్ధ్యం చూసే సెక్రటరీకి ప్రజలు తెలియజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో